ఇష్టపడే వాళ్ళకు ఫ్యామిలీని బాగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి ఉంది. హీరోయిన్ సేమ్ హీరో మదర్ వాళ్ళ మదర్ పోలికలే ఉంటుంది అనమాట. అది బాగా పండించారనమాట. ఇంటర్వెల్ బ్యాంక్ మస్తు హైలైట్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంది, బీజిఎం బాగుంది, డిఎస్పీ మ్యూజిక్ చాలా బాగుంది. ఒకటి స్పెషల్ సాంగ్ ఏదో ఇచ్చాడు, డిఎస్పీని 18 ఏళ్ళ నుంచి అడుగుతుందంట. స్పెషల్ సాంగ్ ఒకటి ఇచ్చాడు, విశాలే పాడి డాన్స్ చేస్తున్నాడు అనమాట. అదొకటి బాగా అనిపించేసింది. ఇంకా మురళీ శర్మ గారు అయితే కిర్రాక్ భయ్య, ఆయన లుక్ చేంజ్ అయిపోయింది టోటల్గా, వెరైటీ పెర్ఫార్మెన్స్. అలాగే మన గౌతమ్ మీనన్ గారు కూడా ఉన్నారు, ఎండింగ్లో సెకండ్ హాఫ్లో వస్తాడు. ఆయన ఉన్న ఒక 2-3 మినిట్స్ దులిపేసి అయిపోతాడు, మస్తు అనిపించేసింది. ఫ్యాన్స్కి, ఫ్యామిలీని ఇష్టపడే వాళ్ళకి, వైలెన్స్లు ఫైట్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా బాగా అనిపించింది. పాటలు కూడా పర్వాలేదు, బాగానే అనిపించేసింది. కామెడీ మన తమిళ్లో బాగా కామెడీ ఉన్నాడుగా, లావుగుంటాడు యోగిబాబు కామెడీ కిర్రాగా అనిపించేస్తుంది సినిమాలో. సినిమా నిజంగా హైలైట్ అంటే యోగిబాబు కామెడీ, విశాల్ పెర్ఫార్మెన్స్, అలాగే మదర్ సెంటిమెంట్ ఒకటి, మన మురళీ శర్మ గారిది విశాల్ పెర్ఫార్మెన్స్ ఖతర్నాక్ అనిపిస్తుంది. బీజిఎం సూపర్ ఉంది. ట్విస్ట్లో చాలా బాగుంది అసలు. అన్ని ఇంటర్వెల్, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, బీజిఎం ఖతర్నాక్ అనిపించేస్తాయి. మస్తు అనిపించింది నాకైతే. ఫైట్స్ అబ్బా, కత్తి వేటకొడవల్ని దానికి తాడు కట్టి, ఆ తాడు చేయి కట్టుకొని కర్రకర్ర నరుకుతూనే ఉంటాడు. మళ్ళీ లాంగ్ పోయిన ఇసిరేస్తే వేటకొడవలి పోయి ఆయన పీకలు, ఈపులు అన్ని మొత్తం చేతులు కాళ్ళు అన్నీ నరుకుని అవుతుంది. ఖతర్నాక్ అనమాట. అంతే కొత్త స్టైల్ అనమాట. మస్తు అనిపించింది ఆ డ్యాన్స్. ఫైట్ మాస్టర్ ఎవరు కానీ ఒక కొత్తగా అక్కడ పీటరెన్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. గాలి ఎగిరేస్తాడు, కింద కొడతాడు. బాలయ్య బాబు గుర్తొచ్చింది కొన్ని సన్నివేశాలు. ఎందుకంటే బాలయ్య బాబు పిలుతాడు, రండ్రా అని కత్త పట్టుకొని పిలుతూ ఉంటాడు. ఆ టైంలో పిలుస్తుంటాడు అనమాట. విషయాలు ఖతర్నాక్ అనిపించేసింది. సీనియర్ నటుడైనా కానీ సీనియారిటీ కనపడకుండా కొత్త కుర్రాడు ఎలా చేస్తాడో ఎక్సలెంట్గా, యూత్కి ఏం కావాలో ఆ విధంగా ఫైట్స్లో కానీ పాటల్లో కానీ మస్తు అనిపించేసింది.